సో రియల్ ఎస్టేట్ టీవీకి స్వాగతం. సో ఎల్ఆర్ఎస్ 2020పై మార్గదర్శకాలు రిలీజ్ అయినాయి. చాలామంది పేమెంట్స్ చేస్తున్నారు. కొందరు అప్లికెంట్‌దారులకి సైట్‌లోకెళ్ళి పేమెంట్ చేసుకుంటున్నారు. ఇంకా కొందరు ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, స్థానికంగా మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి మీరు పేమెంట్ చేసుకోండి అని కాల్ చేస్తున్నారు. అండ్ కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ ఆఫీసులలో, అదేవిధంగా సర్కిల్ ఆఫీసులలో, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆఫీసులలో హెల్ప్‌లైన్ డెస్క్ పెట్టారు. ఎల్ఆర్ఎస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే క్లియరెన్స్ చేయడానికి. సో, అక్కడ సమాచారం పూర్తిగా దొరకట్లేదని చాలామంది రియల్ ఎస్టేట్ టీవీకి గతంలో చేసిన వీడియోలో కామెంట్లు పెడుతున్నారు. సో, ఆ కామెంట్‌లను నివృత్తి చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ ఎన్. అంజయ్ గారు ఉన్నారు. సో, వారినడిగి ఈ డౌట్‌లకి ఎల్ఆర్ఎస్ అప్లికెంట్‌లకు సంబంధించిన డౌట్స్ అన్నీ మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎల్ఆర్ఎస్ 2020 అప్లికేషన్‌ల విషయంలో గతంలో మనం చాలా వీడియోస్ చేశాం. సో, చాలామంది చాలా డౌట్స్ అని కామెంట్ రూపంలో పెట్టారు. ఎందుకంటే దాదాపు ఒక్క కామెంటే అది 50 మంది క్వెషన్స్. హ్మ్. సో, ఒక్కొక్కరికి మనం సమాధానం చెప్పలేం కాబట్టిగా అన్నిటికి ఒకటే వీడియో చేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని స్టూడియోకి పిలిచాము. రైట్. సో, ఫస్ట్‌గా ఎల్ఆర్ఎస్ వెబ్‌సైటు అప్డేట్ అయింది. అందులో 3 ఆప్షన్స్ వచ్చినాయి. సో, పేమెంట్ వాళ్ళకి పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసుకుంటున్నారు. అంతవరకు బానే ఉంది. సో, మెయిన్‌గా ఏంటంటే ఆ ఫీజు విషయంలో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సార్. మాది ఎక్కడనో గ్రామ పంచాయతీలో ఉంది. ఫీజు ఇంతొచ్చింది. ఇంకా కొన్ని మనం నిన్న మొన్న వార్తా కథనాలు చూసాం. హెచ్ఎండీ లిమిట్స్‌లో ఉన్నా కూడా ఫీజు 0 వచ్చింది. ఓకే. సో, మెయిన్ అదే మా ఫీజు ఇంతే అని మేము ఎట్లా ఫైనల్ చేసుకోవాలి సార్ అని అడుగుతున్నారు ఎల్ఆర్ఎస్. రైట్. సో, వాళ్ళకేం చెప్తారు? రైట్. అందరికీ నమస్కారం. మనము ఈ జీవో వెలువడిన వెనువెంటనే 2020లో 131 ఎల్ఆర్ఎస్ జీవో ఏదైతే వచ్చిందో, ఆ తర్వాత క్యాల్కులేషన్ ఎలా చేయాలి అనే దానిపైన ఒక వీడియో చేశాం. ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. దాంట్లో వివరాలన్నీ ఉన్నాయి. ఏ టేబుల్‌లో నుంచి ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే దానిపైన సెపరేట్‌గా ఒక బ్లాక్ బోర్డ్ తీసుకొని లెక్కలతో సహా ఒక 2, 3 ప్లాట్లకు సంబంధించిన ఎంత ఫీజు వస్తుందో క్యాల్కులేషన్ మనం చేశాం. సో, రెగ్యులరైజేషన్ ఫీజు రూపంలో ఎంతొస్తుంది, ఓపెన్ స్పేస్ ఫీజు ఎంతొస్తుంది, అప్పుడు నాలా చార్జెస్ రూపంలో కొంత కలెక్ట్ చేశారు. ఈ వివరాలన్నీ చెప్పామండి. నేను మిమ్మల్ని ఏమంటున్నంటే వారిని కోరుతున్న రియల్ ఎస్టేట్ టీవీలోనే ఆ వీడియో కూడా ఉంది కాబట్టి దాన్ని అక్కడ బ్లింక్ అయ్యేటట్టుగానో లేకపోతే ఎట్నో డిస్క్రిప్షన్లో వచ్చేటట్టుగా చేస్తే చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేసుకునే విధంగా ఉంటుంది సార్ ఆ వీడియోలో? చాలా క్లియర్గా మీరు మీ డాక్యుమెంట్ ముందల పెట్టుకొని అక్కడ నేను చెప్పే విషయాన్ని, అంటే గజాలు అయితే అక్కడేమో స్క్వేర్ మీటర్స్ అని అడుగుతూ ఉంటారు. గజాలని స్క్వేర్ మీటర్లోకి మార్చుకొని కొన్ని స్టాటిస్టిక్స్ మీరు ముందర పెట్టుకుంటే మీ డాక్యుమెంట్లో కూడా స్క్వేర్ మీటర్స్ అనే దాంట్లో కూడా ఉంటుందండి. దాంట్లో స్క్వేర్ యాడ్స్ ఆర్ స్క్వేర్ మీటర్స్ అని ఉంటుంది. వీళ్ళేమో లెక్కలన్నీ కూడా స్క్వేర్ మీటర్లలో లెక్కలు చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లెక్కలు చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని ప్రకారంగా మీకు అబ్నార్మల్గా అనిపిస్తే ఫీజు వెంటనే మాది ఇంత కాదు కదా అని కింద గ్రీవియన్స్ అనే ఆప్షన్ కూడా ఉంది కాబట్టి దాంట్లో మీ అప్లికేషన్ నెంబర్ పెడుతూ ఇది గ్రీవియన్స్ ఇలా ఉందండి అని కనుక మీరు సబ్మిట్ బటన్ నొక్కితే వాళ్ళు మళ్ళీ రీథింక్ చేసి ఏమన్నా చేర్పులు మార్పులు చేయాల్సి ఉంటే చేస్తారు. అదర్వైజ్ మిమ్మల్ని ఫోన్లో కాంటాక్ట్ చేసి రమ్మంటారు. మీ యొక్క సమస్యని విని వాళ్ళు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే ఆ వీడియోని చూడండి. చూసి లెక్క మీరు చేసుకోగలరు. ఏ మాత్రం చిన్న లెక్కల పట్ల అవగాహన ఉన్నా మీరు చేసుకోగలుగుతారు. ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియోలో ఉంటుంది. సార్, ఫీజు విషయంలో క్లారిటీ వచ్చింది. ఇది అంటే L2 అప్రూవ్డ్ ఫీజు ఇంటిమేషన్ అన్న అప్లికెంట్స్‌కి ఫీజు విషయంలో క్లారిటీ వచ్చింది. సో, చాలా అప్లికేషన్లు దగ్గర 26 లక్షల అప్లికేషన్లు అప్పుడు ఉన్నాయి. చాలా మందికి L1 ఆఫీసర్ పెండింగ్ అని చూపిస్తుంది. రైట్. సో, వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? రైట్. ఈ విషయంలో మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్తున్నారు చాలా మంది. వాళ్ళు మీకు వస్తది, మీరు వెళ్ళండి అని చెప్తున్నారు అంతే. నిజమే. ఎక్కడ కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? రైట్. గత 4 రోజుల క్రితం వరకు కూడా మనము వ్యూ అనే బటన్ నొక్కితే, మన అప్లికేషన్ ముందల వ్యూ అని నొక్కితే మనం అయాల ఏ అమౌంట్ అయితే పే చేసామో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ వచ్చేది. అది కూడా రాలే. దాదాపు ఒక 10 రోజుల పాటు అది రాలే. ఓపెన్ కాలే. మనకు కూడా ఓపెన్ కాలే, వాళ్ళకు కూడా ఓపెన్ కాలే. వాళ్ళు ఏం చెప్పారనంటే మీకు అప్డేషన్ ఇస్తాం ఆగండి అని చెప్పారు. నాకు తెలిసి మొన్న బల్క్గా ఒక 4 డేస్ కిందనే మొత్తం ఒక 7 ఆప్షన్లు ఉన్న వాటిని తీసేసి 3 ఆప్షన్ల కిందికి మార్చి అందరికి కూడా పోస్టింగ్ చేశారు. అంటే ఆప్షన్స్ తగ్గించారు. చాలా తగ్గించి వాళ్ళు ఏమని ఫీల్ అయ్యారు, L1 స్టేజ్లో
L1 లెవెల్ 1 స్టేజ్లో ఏ ఏ వాళ్ళకి అవసరమని భావిస్తారో, ఎందుకంటే అప్లికేషన్ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టున్నామో అప్పుడు కేవలం ఏమడిగిరు అంటే కేవలం ఫ్రంట్ పేజ్ అడిగారు, ఓకే. సేల్ డీడ్ ఫండ్ ప్రైస్. ఫ్రంట్ పేజ్ అడిగారు. Yes. నాకు తెలిసి Yes. సర్వే నెంబర్ డీటెయిల్స్ కొట్టాలి, డాక్యుమెంట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని నింపుతూ మనం అప్లికేషన్ పెట్టున్నాం. ఫస్ట్ పేజు చివరి పేజు అట్లా ఏదో అడిగినట్టు గుర్తుంది నాకు. ఏదైనా లేఅవుట్ కూడా అడిగారా అంటే డాక్యుమెంట్ మొత్తం అప్పుడు మనం అప్లోడ్ చేయలే. కానీ ఇప్పుడున్న డాక్యుమెంట్లు ఏంటంటే ఇప్పుడు క్లియర్గా లేఅవుట్, సేల్ డీడ్, లేఅవుట్ కాపీ, లింక్ డాక్యుమెంట్, ప్లాట్, సైట్ ప్లాన్, ఈ 4 వివరాలు అడుగుతున్నారు. ఇవి దాన్ని కాస్త సైజ్ తగ్గించి అప్లోడ్ చేయాలి. అంటే పేజ్ మనం సేల్ డీడ్ లో చివరి పేజ్ ఉంటుంది, ఆ. ప్లాట్ ప్లానింగ్, అది సరిపోద్ది. అది సరిపోతుంది. ఆ చివరి పేజ్ ఏదైతే ఉందో సైట్ ప్లాన్ అంటే అది సరిపోద్దండి. దాంట్లో ఎక్కడ ఏ ఊర్లో ఉంది అంటే దాని యొక్క జూడిక్షన్ ఏంటి, ఎన్ని గజాలు ఉంది, స్క్వేర్ మీటర్లు అయితే ఎంత ఉంది, దాని హద్దులు ఏంటి, వెడల్పు పొడు, ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైట్ ప్లాన్ మీరు పెట్టండి, ఇవి అప్లోడ్ చేయండి. అంటే L1 వచ్చినప్పుడు ఇవి మనం క్లిక్ చేస్తా గానీ ఇవన్నీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంటిమేషన్ అని వచ్చిన వాటిని మీరు ఫీజ్ అమౌంట్ క్యాల్కులేషన్ లెక్క చూసుకొని పేమెంట్ చేసేయండి. అయితే చాలా కొన్ని వేల అప్లికేషన్లకి జీరో ఇంటిమేషన్ కూడా వచ్చింది. జీరో ఇంటిమేషన్ వచ్చిన వాళ్ళు మాది ఇలా వచ్చిందని ఆ గ్రీవియన్స్లో సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసేస్తే దే విల్ మళ్ళా వెనకకు మళ్ళీ పంపించే అవకాశం ఉంది. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు L1 వచ్చినప్పుడు మీరు చెప్పిన విధంగా అవి అప్లోడ్ చేస్తే మనకు కాల్ వస్తుందా, మళ్ళీ సైట్లో అప్డేట్ చేస్తారనేది మనకు వెయిట్ చూడాల్సి వస్తుందేమో. సో నెక్స్ట్ ఏంటంటే ఏదైతే L2 ఉండి ఫీజ్ ఇంటిమేటెడ్ అనే దాంట్లో క్లిక్ చేస్తే ఆ ఫీ ఇంటిమేషన్లో మొత్తం చదివితే మీరు అన్నట్టు ఇందాక జీరో ఫీజు వచ్చినాయి, కొన్ని ఎక్కువ ఫీజు కూడా వచ్చినాయి. ప్లాట్ ఉన్న వాతావరణం కంటే HMD లిమిట్స్లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్న వాటికి కూడా. ఇంకా మూడోది ఏంటంటే ప్లాట్ సైజు ఏదైతే ఎక్స్టెంట్ ఉంటుందో అది మిస్ మ్యాచ్ వచ్చింది. 150 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది 120 స్క్వేర్ యార్డ్స్ పడ్డది, 250 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది 210 స్క్వేర్ యార్డ్స్ పడ్డది, ఇట్లా కూడా వచ్చింది. రైట్. ఇటువంటి డిఫరెన్సెస్ ఉంటే మీ ఎక్స్టెంట్కి వాళ్ళు పెట్టిన ఎక్స్టెంట్కి డిఫరెన్స్ ఉన్నా, అమౌంట్ అబ్నార్మల్గా వచ్చినా, అమౌంట్ జీరో ఇంటిమేషన్ వచ్చినా వీటిని ఇమ్మీడియట్గా గ్రీవియన్స్లో వివరాలు పెట్టండి. పేమెంట్ చేయొద్దు, పేమెంట్ చేయకండి. మీకు ఆ క్లారిటీ రాకుంటే ఎట్లా పేమెంట్ చేస్తారు, జీరో ఉంటే ఎట్లా పే చేస్తారు, అబ్నార్మల్ ఉంటే ఎట్లా పే చేస్తారు. కాబట్టి గ్రీవియన్స్లో పెట్టేయండి, దట్స్ ఇట్. రైట్. సో ఇంకొక కామెంట్ ఏంటంటే సార్, 2020లో 1000 రూపాయలు పెట్టి అప్లికెంట్ పెట్టుకున్నాను. గతంలో అతని ప్లాట్ సైజ్ వచ్చేసి 1000 గజాలు. తన అవసరం నిమిత్తం తను ఏం చేశాడంటే 200 గజాలు 200 గజాలు అట్లా 5గా డివైడ్ చేసి 4 ప్లాట్లు అమ్మేశాడు. ఒక ప్లాట్ అతని దగ్గరనే ఉంది. ఇప్పుడు టోటల్ 5 ప్లాట్లు అయింది. అప్లికేషన్ మాత్రం ఒకటే ఉంది. సరే, ఇప్పుడు మరి ఆ నలుగురు పేమెంట్ చేసుకోవాలన్నా ఏ అప్లికేషన్కి పేమెంట్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ అతను. ఇది యాక్చువల్గా ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ని అప్డేట్ చేసుకోవడానికి ఇవి నేను అమ్మేసుకున్నాను, నా దగ్గర ఈ అప్లికేషన్ పరిధిలో గతంలో 1000 గజాలు ఉండే, ఇప్పుడు నాకు 100 200 మిగిలి ఉన్నాయి, దీని వరకే రెగ్యులరైజ్ చేయండి, అవసరమైతే నా ఈసీలు కూడా నేను అప్లోడ్ చేస్తాను అనే పద్ధతుల్లో మనకు ఎక్కడ ఛాన్స్ ఉంది అని అంటే కింద అప్లోడ్ చేయాల్సిన దగ్గర ఛాన్స్ అవుతుంది. ఇప్పుడు కొన్ని ఇలాక 4 చెప్పాను కదా, 4తో పాటు ఇంకో 2 ఆప్షన్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈసీలు కూడా పెట్టేసి నా ఎక్స్టెంట్ తక్కువ ఉంది పెట్టేసి గ్రీవియన్స్ దాంట్లో కూడా పెట్టండి. అట్లా ఏం చూస్తారో మీకు అందుబాటులో ఉంటే పోయి కలవండి. ఏదేమైనా అయితే ప్రత్యేకంగా నా ప్లాట్ ఎక్స్టెంట్ తగ్గింది, ఎవరికైనా ప్లాట్ ఉన్నదానికంటే ఎక్స్టెంట్ తగ్గితే ఈ పద్ధతుల్లో అప్లోడ్ చేయండి అని ఏ రకమైన మార్గదర్శకాలు అయితే లేవు. కాబట్టి మీరు ఏం చేయండి అని అంటే ఆ గ్రీవియన్స్ ద్వారా కానీ కింద అప్లోడ్ చేసే ద్వారా కానీ సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి సంబంధిత అధికారికి, లేదా అందుబాటులో ఉంటే పోయి కలవండి. కలిసి మీ డౌట్ని క్లారిఫై చేసుకొని ఫర్దర్ ముందుకెళ్ళండి. అంటే వాళ్ళు వ్యూవర్స్ ఏమడుతున్నారు సార్, మీరు అన్నట్టు మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే మీరు ఏదైతే ప్లాట్ నెంబర్ గతంలో 1000 గజాలు ఉన్నప్పుడు ఒకటే ప్లాట్ నెంబర్ ఉంటుంది, దాన్ని బై 1 ఏదో ఈస్ట్ ఫేసింగ్ బై 2 అని వేసి అమ్ముతున్నారు. సో మీకు గతంలో ఉన్న అప్లికేషన్కి ఫీజు కట్టేసేయండి అని చెప్తున్నారు. అయితే చాలామంది ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. మరి ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఈ సమస్య నాటికి పరిష్కారం వస్తుందా? ఇది మంచి ఆలోచన. ఎడిట్ ఆప్షన్ ఉంటే అప్లికేషన్ నెంబర్ అదే ఉన్నా నా ఎక్స్టెంట్ తగ్గిందని చూపించుకునే అవకాశం ఉంటుంది. ఎడిట్ అవకాశం ఇస్తేనే మంచిది. దాంట్లో నాకు ప్లాట్ అమ్మినని అప్లికేషన్ పెట్టి ఉన్నాడు,
ఇప్పుడు నా పరిధిలోకి వచ్చింది. అవును. మరి అప్లికేషన్ నెంబర్ అదే ఉంది, ప్లాట్ అదే ఉంది, సర్వే నెంబర్ అదే ఉంది, ఎక్స్టెంట్ అదే ఉంది. పేరు ఆయన కానీ ఉంది. నా పేరు రాదు కదా Yes. అంటున్నాడు. కాబట్టి అట్లా పేరు కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఎడిట్ Yes. ఆప్షన్ ఇస్తే మంచిది. Okay. ఎస్, ఇది వ్యాలిడ్, పరిగణలో తీసుకోవాల్సిన అంశమే. ఎడిట్ ఆప్షన్ ఇస్తే మీరు అన్నట్టు ఎక్స్టెంట్ని మనం ఇంటిమేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతే ఉంది, గతంలాగా ఎక్కువ లేదని చెప్పడానికి అవకాశం ఉంది. Yes. 2, దరఖాస్తుదారుడి యొక్క వివరాలు పొందుపరచడంలో కూడా అక్కడ అప్డేషన్, లేటెస్ట్ ఎడిట్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ ఇస్తే మంచిది. గతంలో ఇచ్చారు, Okay. గతంలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. 2020 కంటే ముందు. ముందు ఉన్న ఎల్ఆర్ఎస్ దాంట్లో ఇచ్చారు. Okay. 15, 16 ఉన్నప్పుడు ఎడిట్ ఆప్షన్లు ఇచ్చున్నారు. Yes. ఇప్పుడు కూడా అట్లా ఇస్తే బెటరు. ఏమన్నా వివరాలు తప్పు ఎంటర్ చేసి ఉంటే సర్వే నెంబర్లు కానీ, పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇటువంటి అంశాలన్నీ కూడా అసలు జియో కోఆర్డినేట్స్ కూడా అప్లోడ్ చేయండి అని ఇటువంటి అన్ని ఇచ్చారు, ఎడిట్ ఇచ్చారు అప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా అట్లా ఎడిట్ ఇస్తే మంచిది, ఇవ్వాలి. ఎందుకంటే మరింత యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళాలి. కాబట్టి 1 కాదు 2 కాదు 26 లక్షలు పై సుమారుగా. వాటిలలో 26 లక్షల్లో 15 లక్షలు 20 లక్షల దాకా ఓకే అయినా కూడా గవర్నమెంట్ కూడా పెద్ద ఆదాయము, వాళ్ళు కూడా నాకు రెగ్యులరైజేషన్ క్లియర్ అయింది, సో నాకు ఇంక ఇబ్బంది లేదు అని భరోసాగా, ధైర్యంగా, హ్యాపీగా ఉంటారు కదా. సో రిబేట్ ఇచ్చారు, అది మంచి సానుకూలమైన విషయమే. కానీ ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సార్, మీరు ఇందాక అన్నట్టు నేమ్ ఎడిటింగ్ కూడా ఆప్షన్ ఇవ్వాలంటున్నారు. సో ఇప్పుడు LRS 2020లోకి వెళ్ళాలి, సైట్లోకి వెళ్ళాలంటే మెయిన్గా మొబైల్ ఓటీపీ అడుగుతుంది. చాలామంది గతంలో అమ్మేశారు, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్త ఓనర్స్ ఉన్నారు. కనీసం ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా కూడా ఓటీపీ అడుగుతున్నది. సో వాళ్ళు ఓనర్స్, గతంలో ఉన్న ఓనర్స్ కాల్ చేస్తే కొందరు ఓటీపీ చెప్పట్లేరు, కొందరే మొబైల్ నెంబర్ తీసేశారు. రైట్. సో ఈ సమస్య ఉంది మరి అని చాలామంది కామెంట్ పెట్టారు. మరి మొబైల్ నెంబర్ అప్డేషన్కి ఏమైనా ఆప్షన్ ఉందా? రైట్, ఓకే. మనం ఆ పోర్టల్లోకి వెళ్ళగానే ఏదైతే మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ వస్తుందో అప్పుడు మనం ఎంటర్ అవుతాం కదా. ఆ 2, 3 ఆప్షన్లు వదిలేస్తే కింద మొబైల్ నెంబర్ అప్డేషన్ అనే చిన్న ఆప్షన్ ఉంది. అసలు మీరు ఎంటర్ కాకుండా అది నొక్కండి. అది నొక్కితే చాలా క్లియర్గా 6 వివరాలు అడుగుతుంది. అది మ్యాండేటరీ. అవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేస్తే, తప్పులు లేకపోతే ఈజీగా మీ మొబైల్ని అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక ఆ తర్వాత నుంచి మీ మొబైల్కే ఓటీపీ వస్తుంది. దాన్ని బట్టి ఇంకా మీరు లోపలికి వెళ్ళి పనులు చేయొచ్చు. ఏమేమి అడుగుతుందనంటే, ఒకటి అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అంటే గతంలో అప్లై చేసిన రిసిప్ట్ చేసినప్పుడు ఆ రిసిప్ట్ మీద అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది. ఆ 1000 రూపాయలు కట్టింది అంటే నువ్వు కొనుక్కున్నప్పుడు ఆ 1000 రూపాయలది తీసుకొని ఉండుంటావు కదా. కాబట్టి దాన్ని ఎంటర్ కొట్టు. ఎందుకంటే 4 ఏండ్లు అయిపోయింది కాబట్టి అందరూ అదే నెంబర్లు ఉండవు, ప్లాట్లు అక్కడనే ఉండవు, మారుతాయి. కాబట్టి ఈ సమస్య చాలా సివియర్ సమస్యే. కనీసం ఒక 10%, అంటే 100కు 10 మంది అయినా అప్డేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అమ్ముకొని ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్లాట్లో ఇల్లు కట్టుకోవడం కోసం ప్లాట్ కొనరు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అప్రిషియేషన్ వస్తుంది, నాకు లాభం వస్తుంది దానికోసం. కాబట్టి ఈ క్రమంలో ఏంటంటే వాడు అవసరాలు ఉండొచ్చు, కావాల్సినంత అప్రిషియేషన్ వచ్చిందని అమ్ముకొని ఉండొచ్చు, కానీ ప్లాట్ మాత్రం మారుతూ ఉంటుంది. మొబైల్ నెంబర్లు మారుతాయి. కాబట్టి కింద ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కింద క్లిక్ చేయగానే వివరాలు అడుగుద్ది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఎందుకంటే మీకు 1000 రూపాయలు కట్టిన దాంట్లో ఉంటుంది. అది అప్లికెంట్ పేరు కూడా ఎంటర్ చేయండి, అది కూడా మీరు అప్లికేషన్ గతంలో కట్టిన 1000 రూపాయల రసీదులో చాలా క్లియర్ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 అయింది. నెంబర్ 3 సర్వే నెంబరు క్లియర్గా, అది కూడా అందులో దొరుకుద్ది. అదేవిధంగా సేల్ డీడ్ నెంబరు క్లియర్గా ఉంటుంది. ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది, ఈ వివరాలన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మీకు ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఎస్ఆర్ఓ కూడా అడుగుతుంది, ఎస్ఆర్ఓ కూడా కొడతారు. ఎక్కడ ఏఎస్ఆర్ ఇబ్రహీంపట్నమా, మహేశ్వరమా, ఇట్లా ఉంటాయి కాబట్టి ఎస్ఆర్ఓ సరూర్ నగర కొడతారు. అవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు క్లియర్గా మీ సెల్ నెంబర్ని అక్కడ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ దొరుకుతుంది. ఆ పద్ధతిలో మనం మొబైల్ నెంబర్ మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి కూడా అప్లికేషన్ పెట్టుకోకుండా, ఇంతవరకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోకుండా 2020లో అప్లై చేసుకోలేదు, కొందరి దగ్గరనేమో సేల్ లీడ్ లేదు, ప్లాట్ బుక్ చేసుకొని ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రీ రిజిస్ట్రేషన్ రూపంలో చేస్తాము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, అక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కడతామని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఏంటి, దీని గురించి క్లారిటీ ఇవ్వండి. రైట్. మొన్న మనము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్తో కూడా దీని మీద మనం క్లారిటీ కొంత తీసుకున్నాం. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ని ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని నేను కొంత వర్కౌట్ చేశాను స్వయంగా. నాది కూడా అప్లికేషన్ పెట్టనివి కొన్ని 2 ప్లాట్లు ఉంటే వాటిని ఇట్లా ప్రీ రిజిస్ట్రేషన్ ద్వారా వాటిని రెగ్యులరైజ్ చేద్దామని చూశా.
దాంట్లో ఏమడుగుతుంది అని అంటే ఆ మాడ్యూల్లోకి ఎంటర్ అయితే అంటే మనం డాక్యుమెంట్ రైటర్తో చేపించుకోవచ్చు, అవగాహన ఉంటే మనమే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. టెక్నికల్గా ఆ కంప్యూటర్లో ఆ వివరాలు మనకు అర్థమైతే ఏ అంశాన్ని వాళ్ళు అడిగిన దాంట్లో మనం ఎంటర్ చేయాలనే విషయం అవగాహన ఉంటే, విషయ పరిజ్ఞానం ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా అందులోకి ఎంట్రీ చేయొచ్చు. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా నింపాలి. ఏమేమి నింపాలి? ఒకటి ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు నింపాలి. 2 ఎగ్జిక్యూటెంట్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రాపర్టీని అమ్మే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా సేల్ డీడే అని అడుగుతున్నారు అందులో, అది పెట్టాలి. నెంబర్ 2 క్లెయిమెంట్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది, అన్ని ఇవ్వాలి. అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఏ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ నెంబరు, ఏ ఇయర్లో చేసినాం, ఈ డీటెయిల్స్ అన్నీ. తర్వాత డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, లేఅవుట్ కాపీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి దాంట్లో. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ పేమెంట్ చేయాలో అడుగుతుంది అది చాలా స్పష్టంగా. ఇంత అమౌంట్ అని మనం ఆన్లైన్లో పే చేసేస్తాం. అంటే ఇది ఎల్ఆర్ఎస్ ఫీజు అడుగుతుంది. ఇది ఎల్ఆర్ఎస్ ఫీజు అడుగుతుంది. దాంట్లోనే 10% అయితే ఒక్క మాట చెప్తున్నా, ఎల్ఆర్ఎస్ ఫీజు క్యాల్కులేషన్ వస్తుంది. వచ్చినాక దాంట్లో కింద నాకు నచ్చిన అంశం ఏంటంటే 2 ఆప్షన్లు ఇచ్చాడు. మొత్తం కంప్లీట్ అయింది అప్లికేషన్ నింపడం, 2 ఆప్షన్లు ఇచ్చాడు. 2 ఆప్షన్లో నువ్వు 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇప్పుడు కడతావా, నువ్వు తర్వాత కడతావా. నేను తర్వాత కడతా అనుకుంటే దాని ఆప్షన్ తీసుకుంటే మనకు కేవలం రెగ్యులరైజేషన్ ఫీజు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు అది కూడా నేను ఇప్పుడే కడతా అంటే కనుక అది కూడా చూపిస్తుంది. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ కోసం మళ్ళీ అమ్ముకోవడం కోసమే పెట్టారు కాబట్టి జనరల్గా హ్యూమన్ టెండెన్సీ అంత భారం ఎందుకు అనుకుంటాడు. ఇప్పుడు రేట్లు కూడా పెరిగి ఉన్నాయి కదా. 600కి గజం కొనుక్కున్నది ఇవాళ 2400 అయింది, 5000 అయింది, 6000, 10,000 అయినా కూడా ఉన్నాయి కొన్ని ప్లేసుల్లో. అంటే వాల్యూ పెంచారు, 2 రకాల వాల్యూ పెరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగినాయి, ప్రభుత్వ భూముల యొక్క వాల్యూస్ కూడా పెరిగినాయి, మార్కెట్ రేట్ పెరిగినాయి. కాబట్టి ఏంటంటే అక్కడ 14% ఇప్పుడు నేను పే చేయను, ఇప్పుడు తర్వాత చేస్తా అనే దాని మీద క్లిక్ చేసినాం అనుకో, నీకు చాలా సగానికంటే ఎక్కువ అమౌంట్ తగ్గిపోతుంది. ఇది ఒక మంచి వెసులుబాటే. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు 25% రిబేట్ వస్తుందిగా, గవర్నమెంట్ అవకాశం కల్పించింది కాబట్టి ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చాలా పేమెంట్ తగ్గుద్ది. రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కన్నా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఆ పేమెంట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది, మనం కన్సెంట్ ఇచ్చినట్టుగా ఎస్ ఇవన్నీ మేము ఒప్పుకొనే ముందు పోతున్నాము ఫర్దర్ అని అన్నట్టుగా ఒక పేపర్ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకొని దాన్ని సంతకం చేయాలి. చేసినాక ఇప్పుడు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ఇదంతా కూడా ఎవరు చేయాలి ఇది అని అంటే, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు గతంలో సేల్ డీడ్ ఉంది, 1000 రూపాయలు కట్టలేదు, వాళ్ళు ఈ పద్ధతి ద్వారా చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే సేల్ డీడే చేయాలి. ఎవరు చేయాలి? ఎవరికన్నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి. అంటే మీరు అనేది ఏంటంటే ఒక్కసారి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయితేనే ఈ ఎల్ఆర్ఎస్ ప్రీ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది. నీకు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫీజు ఏమో ప్రీ రిజిస్ట్రేషన్లో పే చేస్తాం. రిజిస్ట్రేషన్ టైంలో ప్లాట్ వాల్యూలో 7.5% అమౌంట్ని పే చేస్తాం. 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 7,500 ప్రభుత్వానికి ఫీజు రూపంలో, అది ఫైనే అనుకో. ఇక ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఫైనే. అంటే నువ్వు ఖచ్చితంగా నీకు అవసరం లేకపోయినా ఇప్పుడు నువ్వు సేల్ డీడ్ చేస్తున్నావు అంటే నీ పేరు నుంచి నీ భార్యకా, నీ కొడుకుకా, ఇంకా నీకెవరు లేరు, మరి ఎవరు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నా పేరు మీద నాకే ఉండాలి, కానీ నాది రెగ్యులరైజ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం కష్టం. కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వము ఈ విషయంలో ఏంటంటే గతంలో లాగానే మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వండి. ఆన్లైన్లో వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అప్పుడు 1000 రూపాయలు కట్టుకోలేదా, అప్లికేషన్ పెట్టలేదా, ఇప్పుడు ఆయన ఒక 5,000 అదనంగా అడుగు, ఇప్పుడు ఓ 4,000 అదనంగా అడుగు, మొత్తం కలిసి ఒక 5,000, 6,000 అదనమైన ఛార్జ్ చేయి. అంతేగాని నువ్వు బలవంతంగా నీకు ఇష్టం లేకపోయినా ఉంచుకోవాలనుకున్నటువంటి ప్లాట్ను కూడా ఇంకొకరి పేరు మీదకి మార్చాలి అని చెప్పి బలవంతం చేయడం అనేది ఇది సరైనది కాదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మరి బలవంతంగా సేల్ డీడ్ చేయాలంటే కుటుంబ సభ్యుల మీదకో, భార్య పేరు మీదకో, తమ్ముడి పేరు మీద చేయాలి. తర్వాత వాళ్ళ వివాదం వస్తుంది, మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత సేల్ డీడ్ లేకుండా ఆప్షన్ లేదా? లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి నష్టం జరిగే అంశం ఇది. సేల్ డీడ్ ఖచ్చితంగా చేయమని చెప్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అంటున్నా నేను. అదే ప్రజల శ్రేయస్సుని, అప్లికెంట్ దారుల యొక్క
శ్రేయస్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇది తప్పు, ఆప్షన్ ఇవ్వాలి, స్వేచ్ఛను ఇవ్వాలి ప్రభుత్వం. అది మన స్వేచ్ఛను హరించినట్టే, అప్లికెంట్ దారుడి యొక్క స్వేచ్ఛని హరించినట్టే. నువ్వేమంటున్నావు, కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంటున్నావు, కానీ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్లోనే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి వివరాలన్నీ ఎంటర్ చేసి నువ్వు ఖచ్చితంగా అమ్మమంటున్నావు. ఇది అన్యాయం. నేను అమ్మను, ఉంచుకోవాలనుకుంటా, నా స్వేచ్ఛను హరించినట్టే. ఎవరన్నా ఈ విషయంలో కనుక ప్రభుత్వాన్ని నిలదీస్తూ కోర్టు కేసేస్తే ప్రభుత్వానికి ఎగనెస్ట్గా తీర్పు వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. మన చట్టం అట్లుంది. ఖచ్చితంగా ఏ ఒక్క ఒక జీవో వచ్చిందనంటే ఏ ఒక్క సింగిల్ పర్సన్ యొక్క స్వేచ్ఛకి, హక్కుకి భంగం వాటిల్లదు. ఇక్కడ వ్యక్తిగత హక్కుని భంగం వాటిల్లే పద్ధతుల్లో ఉంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఏం చేయాలి, మన ప్రభుత్వం ఏం చేయాలనంటే దీన్ని తప్పనిసరిగా మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాలి. 1000 రూపాయలు కాకపోతే దాన్ని 5000 చేయి, తప్పదనుకుంటే 10,000 చేయి. అంతేగాని దీన్ని ఖచ్చితంగా అమ్ము అనడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను గమనించిన దాంట్లో ఉన్న లోపాన్ని గమనించిన నేను. అయితే ఇంకో ఆప్షన్ కూడా అడిగాడు. ఇప్పుడు లేఅవుట్లలో ఉన్న వాళ్ళది రెగ్యులరైజ్ చేసేది ఉందనుకోండి, మీది లేఅవుట్ ఉందండి, ఓ 10% 20% ప్లాట్లు అమ్మేశారు, మిగతా అమ్మకుంటున్నాయి. అమ్మకుంటే ఎందుకున్నాయి అంటే అమ్మొద్దని గవర్నమెంట్ స్ట్రిక్ట్ తెచ్చింది కాబట్టి అమ్మకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసి ఉన్నారు ఆ ప్లాట్లు అమ్ముతానని. వాళ్ళందరికీ ఈ ఆప్షన్ ద్వారా, ఈ మాడ్యూల్ ద్వారా మీరు అమ్మేవారుగా మీరు ఉంటారు, కొనేవారుగా కొనుక్కున్న వాళ్ళు ఉంటారు. ఫీజు పేమెంట్లు అవన్నీ చేస్తాం, అప్పుడు ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక లోపం కూడా ఉంది. ఏంటి సార్ అది? ఏంటంటే లేఅవుట్ ఓనర్కి నువ్వు 28 జీవో అమెండ్మెంట్ జీవో ఏదైతే 131కి అమెండ్మెంట్ జీవో వచ్చిందో, 131 జీవో 2020లో వచ్చింది కదా, దానికి మొన్న 22 నాడో 21 నాడో ఫిబ్రవరిలో అమెండ్మెంట్ జీవో 28 వచ్చింది కదా. దాంట్లో ఏం చెప్పాడు, రూల్ 8లో బి అండ్ సి అని అదనంగా యాడ్ చేశాడు. ఆ యాడ్ చేసిన దాంట్లో అది తప్పుడు నిర్ణయం. ఏమి యాడ్ చేశాడు అని అంటే, లేఅవుట్ దారుడు అంటే లేఅవుట్ వేసినటువంటి యజమాని, అతన్ని స్ట్రిక్ట్గా 10% ఓపెన్ స్పేస్ ఇవ్వండి అని అడగొచ్చు కదా రెగ్యులరైజ్ చేసేటప్పుడు. అది అడగలే, అతన్ని ఫ్రీగా వదిలేశాడు. ఫీజు కట్టుకోకపో అని కూడా అన్నాడు. మరి ఎవరు కట్టాలి? ఇప్పుడు 10%, ఇప్పుడు 14% ఫీజు కదా, ఓపెన్ స్పేస్ లేనందుకు 14% ఫీజు. అంటే నీకు అక్కడ ప్లాట్లన్నీ అమ్మడానికి అవకాశం ఇస్తున్నావు. నువ్వు 14% ఫీజు కడితే నువ్వు అమ్ముకోమని చెప్తున్నావు, కట్టకపోయినా అమ్ముకోవచ్చు అని చెప్తున్నావు. కట్టకపోతే ఎవరు కట్టాలి? కొనుక్కున్నోడు కట్టాలి భవిష్యత్తులో. అంటే దాని అర్థం వాడు చేసిందే తప్పు. ఇల్లీగల్ లేఅవుట్లు వేయొద్దని అంటున్నాం. ఇల్లీగల్ లేఅవుట్లు వేయొద్దు అంటే మినిమం సౌకర్యాలు ఇవ్వడు కదా. ఇల్లీగల్ లేఅవుట్, అనాథరైజ్ లేఅవుట్ అంటే మినిమం సౌకర్యాలు ఉండవు. 10% ఓపెన్ స్పేస్ ఉండదు, విశాలమైన 33-40 ఫీట్ల రోడ్లు ఉండవు, ఇతర సౌకర్యాలు ఉండవు. అట్లా ఇల్లీగల్ లేఅవుట్ వేయడానికి అతను పూనుకున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కావాలనే ఒక ఇల్ ఇంటెన్షనేగా అతనిది. అటువంటి వాడు ఏమొచ్చాడు, ఇవాళ మనం ఆపించాం, జీవో తెచ్చాము, రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపినాం కాబట్టి 1300 పైచీలకు ఇవాళ లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ వచ్చినాయి. మరి వాళ్ళని ఇవాళ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నావు. ఆ జీవోలో 28లో రూల్ 8లో 8B అండ్ 8Cని యాడ్ చేస్తూ ఈ వెసులుబాటు కల్పించినావు. ఇది తప్పు కదా. నువ్వు ప్రజల శ్రేయస్సు కాపాడాలి. ఇప్పుడు కొన్ని 10 ఎకరాలు ఈ లేఅవుట్లలో కొన్ని 10 ఎకరాలు పార్క్ ప్లేసులు లేకుండా పోయే అవకాశం ఉంటుంది కదా. ఇప్పటికైనా ఇన్సిస్ట్ చేసి ఎక్కడో కదా, ఏ మూలన ఒక మూలన మధ్యనే ఉండాలని లేదు. అదే DTC పోతే ఖచ్చితంగా 3 రోడ్లో 2 రోడ్లో కలిసే దగ్గరే ఖచ్చితంగా ఓపెన్ స్పేస్ ఇస్తాడు. వాళ్ళు మార్కింగ్ చేస్తారు, అంతే, దట్స్ ఇట్. ఇక్కడ ఏంటి, నువ్వు గుండుగుత్త ఓ 10 ప్లాట్లు ఒక దగ్గర ఒక 10% వచ్చిందనంటే అంత మటుకు ఓపెన్ స్పేస్ కింద తీసుకో. ఇప్పుడు అవకాశం ఉంది. నీ దగ్గరికి వచ్చాడు కదా, అప్లికెంట్ దారుడే కదా, లేఅవుట్ దారుడు. వానికి ఎందుకు నువ్వు వెసులుబాటు ఇస్తున్నావు? తప్పు చేసిన వ్యక్తికి నువ్వు ఫీజు కట్టాల్సిన 10% ఓపెన్ స్పేస్ లేనందుకు కట్టే 14% ఫీజు ఏదైతే ఉందో ఎన్ని ప్లాట్లకు కట్టాలి? అమ్ముకోకుండా ఉన్నటువంటి ప్లాట్లన్నిటికీ కట్టాలి. ఎంత కట్టాలి? ఒక 80 ప్లాట్లు ఉంది, ఒక్కొక్క ప్లాట్ 10 లక్షలు అనుకో, 10 × 80 అంటే 8 కోట్లు. 8 కోట్ల మీద 14% అంటే ఎంత? దాదాపు 1,20,00,000 సుమారు. పెద్ద అమౌంట్. ఇంత పెద్ద అమౌంట్ని ఆయన నుంచి కట్టించట్లేవు. ఎవరు కట్టొచ్చు అంటున్నావు? తర్వాత ఇండివిజువల్ కొనుక్కున్నాక ఆయన కట్టుకోవాలంటున్నావు. అంటే నీ డ్యూటీ ఏంది? తప్పు జరగకుండా చూడాల్సిన వ్యక్తివి నువ్వు. నీ దగ్గరికి ఆయన రెగ్యులరైజ్ చేయమని వచ్చాడు,
నువ్వు రెగ్యులైజ్ చేసేటప్పుడు కూడా మళ్ళా నువ్వు కూడా తప్పు చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నావు. ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజల కోసం పాలన ఉండాలి. కాబట్టి ఒక లంగ్ స్పేస్, ఇలా పార్క్ ఉంటే ఎన్ని రకాలుగా 10 మంది పిల్లలు, ఓల్డ్ ఏజ్లో ఉన్నవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు, రోజు వాకింగ్ పోవాలనుకునే వాళ్ళకు లంగ్ స్పేస్ అది. ఇవాళ చెట్లు ఎక్కడ పెట్టుకునే అవకాశం ఉంది? చిన్న చిన్న రోడ్లలో పెద్ద పెద్ద చెట్లు రావు, ఎలక్ట్రిసిటీ లైన్స్ పోయినప్పుడు చెట్లను కొట్టేస్తా ఉన్నారు. అంత ఇంత ఉండే పార్క్ ప్లేస్ ఉన్నాయి కదా, అది రక్షించాలి కదా. ఇది పెద్ద పొరపాటు అండి. యాక్చువల్గా ఆ గతంలో లేదు అది, అతను కట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏం తేడా లేదండి. ఆ గవర్నమెంట్ కట్టించుకుందామని చూసింది, ఈ గవర్నమెంట్ రిలాక్స్ ఇస్తుంది. అంటే తప్పు చేసిన దగ్గర వాళ్ళు కూడా 10% ఓపెన్ స్పేస్ తీసుకుందామని చూడలే. పోయిన గవర్నమెంట్లో ఈ జీవో తీసుకొచ్చినప్పుడు తీసుకోలే, క్లెయిమ్ చూడలే. వాళ్ళు డబ్బులు కట్టించుకున్నారు, డబ్బుల కోసమేనా ఈ జీవోలు అనే పరిస్థితి ఉంది. సో ఇది వాళ్ళ రియల్ ఎస్టేట్ టీవీలో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన సమాచారం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.